హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి విశ్వ 46. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ఈ వీడియోలో సగ్గుబియ్యం బోండా ఎలా చేసుకోవాలి చూపించాలనుకుంటున్నా. నేనైతే 3/4 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఈ 3/4 కప్పు సగ్గుబియ్యాన్ని ఒక 2 టైమ్స్ కడుక్కుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కడిగేస్తే దానికి ఉన్న జిగురు మొత్తం పోతుంది. గట్టిగా లోపల ఏదైతే పిక్కలా ఉంటుందో అది ఒక్కటే కనిపించేస్తుంది. అందుకే 2 సార్లు కడుక్కుని పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఎంత అయితే క్వాంటిటీతో సగ్గుబియ్యం తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీ పెరుగు తీసుకోవాలి. అది పుల్ల పెరుగు అయినా పర్వాలేదు, లేకుంటే అప్పుడే ఫ్రెష్గా తెచ్చుకున్న పెరుగైనా పర్వాలేదు. అది కలుపుకొని 5 గంటల సేపు పక్కన పెట్టి ఉంచాలి. అది బాగా మంచిగా నానాలన్నమాట. అది నానిన తర్వాత ఎలానో మనం బోండా అంటే అందులోకి వేసుకుంటాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా సగ్గుబియ్యం, పెరుగు కలిపి అది బాగా మెత్తగా అయ్యేటట్టు మిక్సీ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీతో వరిపిండి వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వేసుకుంటే బోండా గట్టిగా వచ్చేస్తాయి, క్రిస్పీగా మెత్తగా రావు. అండ్ అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది, జీలకర్ర వేసుకుంటే టేస్టీగా ఉంటాయి. మనం ముందుగా కోసి పెట్టుకొని ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఉన్నాయి కదా, అవి వేసుకొని మనం తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ జారుగా కలిపేసుకుంటే బోండా రాదు. మనం చూసుకోవాలి బోండా వేయగలిగేటట్టు ఉందా లేదా ఆ మిశ్రమం అని చెప్పి చూసుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ ఉల్లి బోండాని మనం మార్నింగ్ టైం టిఫిన్లోకి తీసుకోవచ్చు అండ్ ఈవినింగ్ టైం స్నాక్స్గా తినడానికి బాగుంటుంది.
ఫైనల్లీ సగ్గుబియ్యం బోండా రెడీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చాయో. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో టేస్ట్ చెప్పండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ దిస్ వీడియో. మీ ముందుకి ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. బై బై ఫ్రెండ్స్.